నాకు గుర్తుండదండి, అది ఆవిడే చెప్పాలి. మీరు అది షూట్ చేయకండి వల్ల. 91 మార్చి 3. రోజు గుర్తులేదు. ఫస్ట్ మూవీ కూడా భీమవరాన్ని చూసాం, కానీ అంత 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 జ్ఞాపకం ఉండదమ్మా నాకు. దసరా రోజు. అండ్ అట్స్ ఆల్సో అబీస్ బర్త్డే, అబీ సత్య వాళ్ళ చెల్లి. సరే ఆ రోజు తెలిసింది. అప్పుడు షీ మేడ్ లైక్ నా చిన్న సెలబ్రేషన్ లాగా తన బర్త్డే రోజు కేక్ కట్ చేయించి ఇట్స్ అఫీషియల్, అందరూ మనం ముందుకెళ్తున్నాము అనుకున్నారు. అండ్ ఆ రోజు కేక్ కట్ చేశాక దాని తర్వాత 5 days తర్వాత వి గాట్ ఎంగేజ్డ్ ఓవర్ దేర్. అంటే వాళ్ళు ఇక్కడ ఎంగేజ్మెంట్ చేద్దాం అంటే వాళ్ళు వచ్చిన టైం సరిపోదు ఎంగేజ్మెంట్కి మళ్ళీ పెళ్ళికి. వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ అందరూ చిన్న పార్టీ ఇస్తున్నారని చెప్పారు. మేము ఏం చేసామంటే మంచి రోజు కదా, సరే అక్కడే రింగ్స్ మార్చుకోండి అని చెప్పి సడన్గా అప్పటికప్పుడు చెప్పాం. అమ్మాయి అక్కడే ఉన్నారు కదా, అసలు ఆడపడుచు కూడా అక్కడే ఉంది కదా, అమ్మాయి బొట్టు పెట్టేసి చీర ఇచ్చేస్తే ఒక మంచి టైం చూసి సరిపోద్ది అనుకున్నాం. టెంపుల్లోకి వెళ్ళి చేసుకోండి, ఏదన్నా రింగ్ మార్చుకోవడం టెంపుల్లో చేసుకోండి, మిగిలిన టైంలో బయటకు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పారు. ఇంకో అదృష్టం ఏంటంటే అక్కడ తెలుగు అతనే పంతులు ఉన్నాడంట, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఎవరి ద్వారా అతనే వచ్చి చేశాడు. మేము లేవు కానీ మొత్తం ఎంగేజ్మెంట్ ఎలా చేయాలో మొత్తం అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దగ్గరుండి చేయించారు. అది చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని కారణాల వల్ల నా ఎంగేజ్మెంట్ కెనడాలో జరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కలిపి చేశారు. దే మేడ్ ఇట్ లైక్ వెరీ వెరీ స్పెషల్. ఫ్రెండ్స్ మధ్యలో జరిగిందనేమో అండ్ శుభ మరి పక్కన ఉన్నదో ఏమో నాకు అసలు నర్వస్నెస్ అనిపించలేదు. అండ్ ఐ స్టార్టెడ్ లైక్ ఎంజాయింగ్ లైక్ ఎవ్రీ మూమెంట్. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ద హోల్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్. ఇట్స్ బిట్ సాడ్ బికాస్ ఎవ్వరూ లేరు, ఓన్లీ వి వేర్ వెరీ హ్యాపీ మొత్తం అకేషన్కి. అక్కడ జరిగిన చిన్న దానికి బట్ మమ్మీ డాడీ లేరని చెప్పి చాలా బాధేసింది. అండ్ దిస్ ఇస్ మై రింగ్, క్యూట్ రింగ్. ఆ తర్వాత అర్థమైంది వి వేర్ ఇన్ లైక్ పర్ఫెక్ట్ సింక్. ఆలోచన విధానం మ్యాచ్ అవుతుంది అన్నమాట ఒక బ్యాండ్ విత్లో. అది ఎందులో అయినా కానీ, అది చదువు విషయంలో అయినా కానీ, ఎంటర్టైన్మెంట్ విషయంలో అయినా కానీ, లేదా టాపిక్స్ వి డిస్కస్, దట్స్ హౌ వి జెల్ టుగెదర్. దాని తర్వాత ఈ మ్యాచ్ సెట్ అయిన తర్వాత ఐఎమ్ లైక్ క్వైట్ హ్యాపీ. മുന്തിരി പറക്ക പറക്ക മടുക്കു ഓളം തിന്നുക്കെ തേങ്ങ കൊത്തൊന്ന് കൊറിക്ക വെത്തലും പാക്കും ചവയ്ക്ക പന്തല് മുഴുവൻ തിരക്ക പെണ്ണ് ജക്കനും വേർക്ക പെണ്ണിന്റെ മൊഞ്ച് കണ്ടോക്കിയ ജക്കന്റെ പത്രാസ് കണ്ടോക്കിയ പെണ്ണും ജക്കനും കെട്ടും കഴിഞ്ഞ് നടന്നു വരുമ്പോ ചിരിക്ക പെണ്ണും ജക്കനും കെട്ടും കഴിഞ്ഞ് നടന്നു വരുമ്പോ ചിരിക്ക ഓണക്ക മുന്തിരി శుభాని తలుచుకోగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే షీఈస్ లైక్ వెరీ వెరీ స్మార్ట్ అండ్ ఆల్సో షీ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. అసలు ఏ పని అయినా కానీ, ఎంతమంది అయినా కానీ షీ కెన్ మేనేజ్. ఆ స్కిల్ నాకు చాలా കണ്ടോക്കിയ പെണ്ണും ജക്കനും കെട്ടും കഴിഞ്ഞ് നടന്നു വരുമ്പോ ചിരിക്ക പെണ്ണും ജക്കനും നടന്നു വരുമ്പോ ചിരിക്ക బేసికలీ ఫస్ట్ ఈవెంట్ పెళ్ళికొడుకు చేయడం దగ్గర నుంచి ఇప్పుడు ఈవినింగ్ హల్దీ వరకు నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ చాలా లోగా ఉన్నాయన్నమాట. ద హోల్ క్రెడిట్ గోస్ టు మై కజిన్స్. అంటే నేను ఇంత హై స్కేల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెల్లి రాకపోవడం, మమ్మీకి బాగోకపోవడం, సో నేను కొంచెం డల్గా ఉన్నాను. బట్ యాజ్ సూన్ యాజ్ లైక్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్, నేను షాక్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంతమంది వస్తున్నారు. దెన్ హల్దీ ఈవెంట్లో అయితే ఇట్స్ లైక్ కంప్లీట్ సర్ప్రైజ్ ప్యాకేజ్.
మిస్ అయిపోతున్నాడు హార్ట్ నుంచి. ఇంకా ఉన్నాను అనుకుంటున్నావా? అక్టోబర్లోనే మిస్ అయ్యారు. చెయ్య చెయ్య చాహంగురే తందనానంద తయారే తణంగురే తందనానంద చెయ్య చెయ్య చాహంగురే ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ తందనానంద తయారే తణంగురే తందనానంద చెయ్య చెయ్య చాహంగురే. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తను అంటే మేము అందరం డ్యాన్స్ చేస్తుంటే చెల్లి లేదు అని ఫీల్ అవుతూ ఉన్నది. ఇట్ గాట్ ఫేడెడ్ అవే యాజ్ సూన్ యాజ్ లైక్ ద హోల్ సెలబ్రేషన్ కిక్డ్ ఇన్. బట్ అంటే ఆ రేంజ్కి ఆ సెలబ్రేషన్ తీసుకెళ్ళినందుకు ద హోల్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ మీ. తందనానంద చెయ్య చెయ్య చాహంగురే తందనానంద తయారే తణంగురే తందనానంద చెయ్య చెయ్య చాహంగురే ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ తందనానంద చెయ్య చెయ్య చాహంగురే తందనానంద తయారే తణంగురే తందనానంద చెయ్య చెయ్య చాహంగురే ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ ఏం పాట పాడు? ఏం పాట నీకు చెప్పు, నీకు పాట చెప్పు. గోదావరి ఏంటది? పాడు పాడు పాడు. గోదావరి ఇదా? గోదావరి గట్ట మీద రామచిలకవే. పాడు నువ్వు. గోదావరి గట్ట చిలకవే. మళ్ళీ ये भी न जाने वो भी न जाने नैनों के रंग नैना जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी हुई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग छोड़ा ही घर बार मेरा ओ मखना वे मखना तू ही है संसार मेरा ओ मखना वे मखना ये पागल सा है प्यार मेरा ओ मखना वे मखना मैं छोड़ा ही घर बार मेरा. The things what he says to push me this I feel those are very good. అంటే sometimes he understand things without even me saying. నేను ఫుల్ ఎక్స్ప్రెసివ్, నేను చాలా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడతాను. అండ్ నేను ఐఎమ్ అ పర్సన్ హూ గిఫ్ట్స్ ఎక్స్ప్రెసెస్, ఐ సే థింగ్స్, ఐ కమ్యూనికేట్, ఇట్ డజంట్ సే ఎనీథింగ్. నేను బేసికల్లీ అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ సుబా ఇస్ లైక్ క్వైట్ ఎక్స్ప్రెసివ్. సో నాకు చెయ్యాలి అని ఉంటుంది కానీ నాకు ఆ కైండ్ ఆఫ్ చెప్పడం తెలియదు. లిరిగి సీటి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ సిటికేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్లో గాలి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్లో గాలి పట్టండోయ్ సీము సిరిగి సీటు లిరిగి సీటి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ బీపీ
దిస్ మ్యారేజ్ థింగ్ ఇస్ సర్ప్రైజ్ బికాస్ నాకు ఐ మెట్ సో మెనీ పీపుల్ ఇన్ కెనడా. ఎవరిని వెతుక్కోవాలనే ప్రాసెస్లో ఎవరిని వెతుక్కూడదు అనే ప్రాసెస్ నేర్చుకున్నాను. అండ్ ఫార్చునేట్లీ ఐ ఫౌండ్ మధురవదన నళిన నయన మనవి వినరామా రామ చక్కని సీతకి when they did that కన్యాదానం thing, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఐ డి నాట్ ఈవెన్ రియలైజ్ ఇట్స్ కమింగ్. అప్పటికి హోలీ మమ్మీ ఎడతంటే ఎడట్లేదు అమ్మ, ఇట్స్ ఓకే ఎడట్లేదు నేను అని చెప్పి ఎప్పుడెప్పుడు కారిపోయింది. అంటే ఆ మూమెంట్ దట్ సంథింగ్ విచ్ ఇస్ న్యాచురలీ కమింగ్. వెళ్ళిపోతున్నాను నేను ఆర్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఐ ఫెల్ లైక్ ఐమ్ లీవింగ్ దెమ్. సో నాకు చాలా చాలా బాధ వేసింది. అవును కదా, అమ్మాయి వెళ్ళిపోతుంటే బాధ కదా. కానీ ఇప్పటివరకు కెనడాలో ఉన్నా కూడా పెళ్లి చేసి పంపించడం ఒక బాధ. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా, మనుగడను నడిపించు కళ్యాణ. ఆడుకోలేదు అని అడిగారు కదా, ఐ వాంట్ దట్ మూమెంట్ టు బి లైక్ సెటిల్డ్. ఆ బింద అట్లా వాడుకున్నాం, ఓకే ఫైన్. ఆ తలంబ్రాల మూమెంట్ ప్రతి ఒక్కళ్ళు హడావిడిగా ఏదో వేసుకుంటారు, అలా రిలాక్స్డ్గా చిల్డ్గా. నా ఒక కొడుకు, నాకు ఇష్టమైన కొడుకు. నా ఫాదర్ నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలు కాదు, వాళ్ళు ఒక పేరెంట్స్ లానే ఉంటారు వాళ్ళు. నా కొడుకుని నేను కొడుకుగా చూడను, అది తండ్రిగా చూస్తాను. చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నా వరకు నాకైతే నా కూతురు పరంగా నా కొడుకు పరంగా చాలా చాలా అది ఎలా షేర్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు. కానీ మరో జన్మంటూ ఉంటే ఇలాంటి బిడ్డలే కావాలని కోరుకుంటున్నాను. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను వాళ్ళ కడుపును పుట్టాలని కోరుకుంటున్నాను. నేను సత్య ఎన్ఐటి వరంగల్లో గాడ్స్ బ్యాచ్ అనమాట, అంటే గోదావరి బ్యాచ్. కొంచెం లేట్ అయినా వాడు నచ్చిన అమ్మాయిని వాడు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సత్య. చెప్పాలి అని అనిపించింది అంటే దే వేర్ లైక్ ఫ్యూ మూమెంట్స్. ఆ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ నేను దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ కేక్ కటింగ్ జరిగింది. అప్పుడు శారీస్ అన్ని చూపించినప్పుడు బేసికలీ ఆ మ్యారేజ్ ఫీల్ అంతా నేను వన్స్ ల్యాండ్ అయిన తర్వాత షాపింగ్ చేసేటప్పుడు వచ్చిందన్నమాట. సో దే వేర్ లైక్ 2 to 3 మూమెంట్స్. కలిసి షాపింగ్ చేసాము, కలిసి తిరిగాము. అప్పుడు అనిపించింది
కానీ బయటికి చెప్పలేదు అంతే. సో ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇప్పుడు, ఐ లవ్ యూ సుబ్బా.